సూర్యుడు అస్తమిస్తే ఆ ఊరు నరకంగా మారుతుందని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అస్సలు కథ మొదలవుతుంది. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ 2 ఎపిసోడ్లు మాత్రం మరొక ఎత్తు. అసలు ఆ రేడియో వెనుకున్న రహస్యం ఏంటి? హీరో అడవిలోకి వెళ్లి ఏం కనుక్కున్నాడు? ఈ నరకం నుంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడతారా లేక అందరూ బలైపోతారా? ఫ్రమ్ సిరీస్ సీజన్ 1 క్లైమాక్స్ లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఏంటో చూద్దాం. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ కథ ప్రారంభంలోనే మన కథలో హీరోని ఆ తర్వాత సారాని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు సారా అడుగుతుందన్నమాట, సార్ మీకు ఇదంతా తెలుసా ఈ ఫారెస్ట్ మొత్తం అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే తెలియదమ్మా, కాకపోతే అలా వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అదే ఫారెస్ట్ లో ఉన్న పొదల దగ్గరికి వెళ్తారు. బేసికల్ గా ఈ పొదల్లోనే హీరోకి రాళ్లు దొరికాయి. ఆ రాళ్లు పెట్టుకుంటే ఆ ఆత్మలు రావన్నమాట. దాంతో హీరో ఏమంటాడంటే ఇంకా చీకటి పట్టడానికి 2 గంటల టైం ఉంది కదా, ప్రశాంతంగా మనం ఇక్కడే టెంట్ వేసుకుని ఉందాము, ఆ తర్వాత చీకటి పడిన తర్వాత మన జర్నీని కొనసాగిద్దామని చెప్పేసి అంటంతో సారా ఏమంటుందంటే సార్ నా చేతికి వేసిన సంఖ్యలు తీసేయనండి, నేను యూరిన్కి వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే చూడమ్మా, నీ సేఫ్టీ కోసం అని చెప్పేసి వేసాను, అందులోనూ ముందుగా వేసి పెట్టేశాను, అంటే ముందు చేతులకి వేసి పెట్టాను, వెనక చేతులు లాగేం కట్టేలేదు కదా, కాబట్టి వెళ్ళిరాపో అని చెప్పేసి అంటంతో సారా కూడా సరే అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు టౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే చీకటి పడుతుందని చెప్పేసి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అయితే హీరో ఉంటున్నాడు కదా పోస్ట్ ఆఫీసు, ఆ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ వాళ్ళ భార్య జెసికాని చూపిస్తారు. తానేంటంటే బేస్మెంట్ లో మొత్తం తవ్వుతుంది కదా, సర్లే తర్వాత చూసుకుందాం, ఈ రోజు బాగా అలసిపోయానని చెప్పేసి ఆవిడ మెట్లు ఎక్కుతూ ఉంటుంది. కాకపోతే మెట్లు ఎంత ఎక్కితే అంత వస్తూనే ఉంటాయి అనమాట. ఆవిడకి ఏం అర్థం కాదు ఏంట్రా ఇది అని చెప్పేసి. అందులోనే సడన్ గా తన కొడుకు చనిపోయాడు కదా, ఆ కొడుకు చనిపోక ముందు ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అందులోను ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అనమాట. వెంటనే జెసికా ఏమంటుందంటే జిమ్ ఎక్కడున్నావు, ఫోన్ లిఫ్ట్ చేయని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకో 4 మెట్లు ఎక్కి పైకి చూస్తే అక్కడ జిమ్ వేలాడుతూ ఉంటాడు అనమాట. దాంతో జెసికాకి ఏం అర్థం కాదు, మైండ్ బ్లాక్ అయిపోతుంది. సడన్ గా లెగిసి చూస్తే తాను ఇప్పుడు దాకా కలకందనమాట. ఇప్పుడు దాకా జరిగింది ఏది నిజం కాదు. ఇదిలా ఉంటే మరోవైపు కాలనీ హౌస్ లీడర్ ని చూపిస్తారు. అందులోనూ పోస్ట్ ఆఫీస్ లో ఏదో కేకలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో ఈ లీడర్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఒక కుర్రాడు ఏంటంటే భయం వేసి ఇక్కడ నుంచి బయట పడమేమో అని చెప్పేసి, అందులోనూ అర్ధరాత్రి పూట దెయ్యాలు వచ్చేసి అటాక్ చేసి చంపేస్తాయేమో అని చెప్పేసి ఆ డిప్రెషన్ లో ఊరేసుకొని చనిపోతాడనమాట. ఆ విజువల్స్ చూసిన తర్వాత లీడర్ కే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దెయ్యాలు వచ్చి చంపడం ఒక భయం అయితే, అసలు ఏం జరుగుతుందో తెలియక భయంతో చావటం ఇంకొక భయం కదా, అందుకని ఆవిడే బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఈ జెడ్ ఆ తర్వాత జిమ్ వీళ్ళిద్దరు కలిసి ఆ టవర్ బిల్డ్ చేస్తూ ఉంటారనమాట కాలనీ హౌస్ దగ్గర. ఇదిలా ఉంటే ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తున్న మన కథలో హీరోని ఆ తర్వాత సారాని చూపిస్తారు. సారా ఏంటంటే నడుచుకుంటూ వెళ్లేటప్పుడు సార్ మన ఊర్లో ఎలాగైతే లాక్ అయిపోయి ఎక్కడికి వెళ్ళినా సరే అదే ఊర్లోకి వస్తున్నాము, అలాగే ఫారెస్ట్ లో కూడా లాక్ అయిపోయామేమో, ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఒకే ప్లేస్ కి వచ్చిన ఫీలింగ్ వస్తుందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదమ్మా, నేను ప్రతి చెట్టు మీద ఒక మార్క్ వేస్తున్నాను, నాకు కూడా అదే డౌట్ వచ్చింది, అందుకని మార్క్ వేస్తున్నాను, ఈ ఫారెస్ట్ కి ఎండ్ అనేది ఒకటి ఉంటుంది కదా, దానికోసం మనం వెళ్తున్నాం అని చెప్పేసి అంటంతో సారా కూడా సరే అంటుంది. అదే సమయంలో హీరో సారాతో ఏమంటాడంటే నాకు ఒక డౌట్ అమ్మా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు జెన్యూన్ గా ఆన్సర్ చెప్పని చెప్పేసి అంటంతో సారా కూడా అడగండి సార్ అని చెప్పేసి అంటుంది. ఏం లేదమ్మా, నాకు ఎవడు ఎంత డబ్బులు ఇచ్చినా సరే నేను చిన్న పిల్లల్ని చంపను, ఎందుకంటే నా మనసు ఒప్పుకోదు, అలాంటిది కొన్ని ఆత్మలు వచ్చేసి ఆ పిల్లాన్ని చంపే అంటే నువ్వెలా ఒప్పుకున్నావు అని చెప్పేసి అంటంతో అప్పుడు సారా ఏం జరిగిందో చెప్తుందనమాట. లేదండి నేను కూడా ఒప్పుకునేదాన్ని కాను, కాకపోతే నువ్వు గనక ఆ పిల్లాన్ని చంపకపోతే, ఆ పిల్లాన్ని అలాగే ఉంచితే మాత్రం ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తాము, ఊరిని వల్లకాడి చేసేస్తామని చెప్పేసి అన్నారండి. అంత మందిని కాపాడటం కోసం ఒక పిల్లాన్ని చంపడం తప్పు కాదనిపించింది నాకు, అందుకని నేను అటెంప్ట్ చేశాను, కాకపోతే అనుకోకుండా మా అన్నయ్య చనిపోయాడు. ఏది ఏమైనా సరే ఒక మనిషిని ఇంకో మనిషి చంపితే మీరు ఆ బాక్స్ లో పెడతారు కదా, నన్ను చంపేస్తారు కదా, ఎందుకు మీరు నన్ను చంపలేదు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఈ ఊర్లోకి వచ్చేటప్పుడు అందరూ మంచోళ్ళేనమ్మా, ఏదో సరదాగా టూర్కి వెళ్దామనో లేకపోతే ఏదన్నా పని మీద వేరే ఊరు వెళ్దామని చెప్పేసి వెళ్తూ అనుకోకుండా వచ్చి ఈ ఊర్లో లాక్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే ఈ ఊర్లో లాక్ అయిపోయారో మెల్లమెల్లగా అందరూ వాళ్ళల్లో ఉన్న మంచితనాన్ని పోగొట్టుకుంటున్నారని చెప్పేసి నాకు అర్థమైంది, అందుకని నేను చంపలేదు, ఎందుకంటే నువ్వు మంచిదానివే, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే దెయ్యాల వల్ల అలా మారిపోయావని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే సారా చేతికున్న సంఖ్యలు తీసేస్తాడు. బేసికల్ గా అలా చేయడానికి రీజన్ ఏంటంటే ఇంతకు ముందు హీరో వాళ్ళ భార్య కూడా తన సొంత కొడుకునే చంపాలనుకుంది కదా, కాకపోతే హీరో వాళ్ళ భార్యకి తన కొడుకు అంటే చాలా చాలా ఇష్టం, కానీ ఈ ఊరికి వచ్చిన తర్వాత తనలో మార్పు వచ్చేసింది, సొంత కొడుకునే చంపాలనుకుంది. సో అందుకని హీరో ఏంటంటే ఇంతకు ముందు కూడా ఫ్రాంక్ ని కాపాడాలనుకున్నాడు, ఎందుకు మీరు చంపాలనుకుంటున్నారని చెప్పేసి అన్నాడు, కాకపోతే చర్చ్ ఫాదర్ ఏంటంటే శిక్ష విధించాల్సిందని చెప్పేసి ఆ డబ్బాలో పడేశాడు. ఆ తర్వాత సంగతి. సో ఓవరాల్ గా హీరోకి ఏంటంటే ఒక ఐడియా ఉందన్నమాట, ఇక్కడికి రాకముందు అందరూ మంచోళ్ళే, వచ్చిన తర్వాత చెడ్డోలుగా మారిపోతున్నారు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ వాళ్ళ భార్య జెసికాని చూపిస్తారు. అంతేకాకుండా పక్కన జూలీ, ఈథన్ వీళ్ళు కూడా ఉంటారు
ఉంటారనమాట. ఇప్పుడు జూలీ ఏంటంటే ఫారెస్ట్ లో నుంచి తప్పించుకొని బంకర్ లోకి వచ్చింది కదా, అలా వచ్చేటప్పుడు ఏంటంటే తనకి విక్టర్ కొన్ని డ్రాయింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. విక్టర్ ఎక్కడ ఉన్నాడో వీడికి తెలియదు. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డ్రాయింగ్స్ ద్వారాగా విక్టర్ ఎక్కడున్నాడో మనం కనిపెడదామని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే పక్కనున్న ఈతన్ ఏమంటాడంటే, అమ్మా వీటి ద్వారాగా మనం విక్టర్ ని పట్టుకుంటాం లేదో తెలియదు కానీ ఇందులో ఉన్న పజిల్స్ మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా విక్టర్ ని పట్టుకోవచ్చు. ఎలాగంటే ఒక్కొక్క డ్రాయింగ్ ఒక్కొక్క పజిల్ లాగా ఉంది కాబట్టి అనాలిసిస్ చేద్దామని చెప్పేసి అంటంతో జెసికా ఉంటుందంటే, ఒరే నీ బ్రెయిన్ అంత యూజ్ చేయమాకరా, దొరికేవాడు దొరుకుతాడు, నువ్వు ఎందుకు కంగారు పడతావు, సరే ఇదంతా పక్కన పెట్టు, మనందరం ఇక్కడి నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఏం చేస్తారో ఒక గేమ్ ఆడదాం అని చెప్పేసి అంటంతో అంటారు. ఫస్ట్ జెసికా అని చెప్పమంటారు అనమాట. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు అని చెప్పేసి అంటంతో నాకు ఇష్టమైన ఫుడ్ మొత్తం ఆర్డర్ పెట్టుకుని కడుపు నిండా తింటా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత జూలీని చెప్పమంటారు. జూలీ ఏమంటుందంటే, నా ఫ్రెండ్స్ అందరు నేను బాగా మిస్ అయిపోతున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత అందరిని పిలిచి వాళ్ళందరికి పార్టీ ఇచ్చి ఆ రోజు మొత్తం వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఈతన్ని చెప్పమంటారు. ఈతన్ గడు ఏమంటాడంటే, నాకేం పెద్ద కోరికలు లేవమ్మా, నువ్వు డాడీ ఇద్దరు నా పక్కన ఎప్పుడు ఉంటున్నారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు మీ లైఫ్ లో బిజీ అవ్వకుండా నాకంటూ కొంత సమయం కేటాయిస్తే చాలు అని చెప్పేసి అంటంతో జెసికాకి అప్పుడు అర్థం అవుతుంది పాపం ఈతన్ గాడు ఎంత బాధపడుతున్నాడు అని చెప్పేసి. దాంతో జెసికా కూడా తప్పకుండా టైం కేటాయిస్తాం అని చెప్పేసి అంటుంది. ఇదిలో ఉంటే మరోవైపు జిమ్ ఆ తర్వాత జెడ్ ఏంటంటే వీరిద్దరు సిగ్నల్ టవర్ కోసం చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క బ్యాటరీ తీసుకొచ్చి మొత్తం కనెక్ట్ చేసి చూస్తే అందులో ఛార్జింగ్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. దాంతో జిమ్ ఏమంటాడంటే, ఇలా అయితే కుదరదు, మనం ఖచ్చితంగా వీటికి ఛార్జింగ్ పెట్టాలి, ఏదో ఒక మార్గం చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోని జెడ్ ఏమంటాడంటే, అందులోనూ మనకి చెక్కలు కూడా కావాలి సిగ్నల్ టవర్ కట్టడానికి, ఎందుకంటే మన దగ్గర చెక్కలు తక్కువనే కదా అని చెప్పేసి అంటంతో ఈ విషయం కాస్త హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే కాలనీ హౌస్ లీడర్ చెప్తాడనమాట. ఆవిడ వచ్చేసి గొడ్డలు తీసుకొని ఆ ఇంట్లో ఉన్న చెక్కల్ని పగలగొట్టేస్తూ ఉంటుంది. ఏంటంటే ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అనడంతో ఆవిడేమంటుందంటే, చూడండి ఇది మనం జీవితాంతం ఉండే ఇల్లు కాదు, ఒకవేళ మనం ఇక్కడ ఉండడానికి అలవాటు పడితే మాత్రం తప్పించుకునే మార్గం వెతకం, కాబట్టి దీన్ని పగలగొట్టి దీంతోనే సిగ్నల్ టవర్ కడదామని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా స్టన్ అయిపోతారు. ఆ తర్వాత ఆవిడ బయటకు వచ్చేసి బాధపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ పోస్ట్ ఆఫీస్ లో పెళ్ళాడు ఎప్పుడైతే ఊరేసుకొని చనిపోయాడో అప్పటి నుంచి ఈవిడ ఆలోచన విధానంలో మార్పులు వచ్చేసాయి. ఆవిడ కూడా భయం మొదలైందనమాట, ఏంటి మనందరం ఎలా అయిపోతున్నాము అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని సారాని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు ఎక్కడో ఒక చిన్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ సౌండ్ ని ఫాలో చేసుకుంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు. అలా వెళ్లి చూస్తే ఒక చెట్టు పైన సౌండ్ వస్తూ ఉంటుంది. అది కూడా చెట్టుకి చాలా గ్లాస్ బాటిల్స్ కట్టేసి ఉంటాయి అనమాట. ఓహో సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పేసి హీరో చూసి ఆశ్చర్యపోతాడు. అందులోనూ ఆ గ్లాస్ బాటిల్ లోపల ఏదో చిన్న పేపర్ ఉంటుంది. దాంతో హీరో ఏంటంటే ఆ బాటిల్ తీద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో సారాకి ఏంటంటే విచిత్రమైన సౌండ్స్ అన్ని వినిపిస్తూ చెవులు పగిలిపోయేంత శబ్దం వస్తుంది అనమాట తనకు మాత్రమే. దాంతో తానేంటంటే చెవులు పట్టేసుకొని ఏడుస్తూ ఉంటుంది, సౌండ్ వినలేకపోతున్నాను అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే వచ్చి ఆ లీడర్ ని మీట్ అవుతాడు. ఏంటంటే అలా ఉన్నారని చెప్పేసి అంటంతో ఆవిడేంటంటే ఆవిడ మనసులో ఉన్న భయాన్ని ఆ తర్వాత సంతోషాన్ని రెండింటిని వ్యక్తపరుస్తుంది. ఫస్ట్ భయం ఏంటంటే ఆవిడేమంటుందంటే, ఇన్ని రోజులు మనం ఇక్కడే ఉండాలి అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఇక్కడే బతుకుతూ ఉన్నాము, కాకపోతే సడన్ గా మనం ఏంటంటే ఆ వాకీటాకీకి సిగ్నల్ కనిపించేసరికి సిగ్నల్ టవర్ ఒకటి బిల్డ్ చేసుకొని మనం బయట వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఓకే అంతా బాగానే ఉంది. అందరిలో ఒక చిన్నపాటి ఆశ అనేది చిగురించింది. ఒకవేళ ఆ సిగ్నల్ టవర్ వర్కౌట్ అవ్వకపోతే మనందరం మళ్ళీ ఇక్కడే ఉండాలి అనుకుంటే మాత్రం చాలా మంది పోస్ట్ ఆఫీసులో ఒకడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా, అలా అందరూ చేసుకొని చనిపోతారు. ఎందుకంటే ఒక్కొక్కడికి వాడి జీవితం మీద విరక్తి మొదలైపోయింది. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. అదేంటంటే మనం ఏ ప్రపంచం నుంచి అయితే వచ్చి ఈ ప్రపంచంలో బతుకుతున్నామో దానికన్నా ఈ ఊరు 1000 రెట్లు బెటరు. ఎందుకంటే మనం ఉన్న ఏరియాలో జాతి, కులం, మతం, డబ్బున్నోడు, లేనోడు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క గీతలు గీసేసుకొని బతకడం మొదలు పెడుతున్నాము. నిజం చెప్పాలంటే కుక్కలు బతుకున్నట్టు బతుకుతున్నాం మనము. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఏ ఊరు వాళ్ళమో తెలియదు, అందరం ఒకరికొకరు సహకరించుకుంటున్నాము, అందరం ఒకరి కోసం ఒకరు బతుకుతున్నాము. ఒకళ్ళు చనిపోతే ఏడుస్తున్నాము, ఇంకొకరు చనిపోతారేమో అని భయంతో బాధపడుతున్నాము. ఇక్కడ ఒక యూనిటీ ఉంది. మనం ఇక్కడి నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే మురికిలో బతకడం కన్నా ఇక్కడ బతకడం బెటరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బయట జనం వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ నిజ స్వరూపాన్ని చూపించకుండా పైకి మంచోళ్ళలా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈ ఊర్లో దయ్యాలున్నాయి కదా, చీకటి పడితే మమ్మల్ని చంపేస్తాం అని చెప్పేసి వాటి నిజ స్వరూపాన్ని చూపిస్తూ బతుకుతున్నాయి. కాబట్టి బయట ప్రపంచం కన్నా ఈ ప్రపంచమే బెటరు. కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే హ్యాపీ, ఇక్కడ ఉంటే మాత్రం దానికన్నా హ్యాపీ అని చెప్పేసి ఆవిడకి ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా లేకపోతే ఇక్కడే హ్యాపీగా ఉండాలా అని చెప్పేసి ఏం అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే బయటికి వెళ్తే అక్కడ జనాలతో ప్రాబ్లం, అలా అని చెప్పేసి ఇక్కడే ఉంటే దెయ్యాలతో ప్రాబ్లం.
దాంతో ఆవిడ మనసులో ఉన్న మాటలన్నీ హీరో వాళ్ళ అసిస్టెంట్ తో చెప్పేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు జెడ్ ఏంటంటే ఇప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆవిడేంటి రెస్టారెంట్ లో వంట చేస్తూ ఉంటుంది కదా అందరి కోసం, ఆవిడతో చెప్పుకుంటూ ఉంటాడు, చూడండి బ్యాటరీలోనేమో పవర్ లేదు, అంటే ఛార్జింగ్ లేదు, దాన్ని ఛార్జ్ చేయాలంటే మనకు కరెంట్ కావాలి, అది వస్తేనే మనం ఇక్కడి నుంచి తప్పించుకుంటాము, నాకు తెలిసినంత వరకు బ్యాటరీలు ఛార్జింగ్ అవ్వవు, మనం ఇక్కడే ఉండాలేమో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆవిడేమంటుందంటే ఇప్పుడు ఎందుకు బాధపడతావు, ఎందుకు నిరుత్సాహపడతావు, చూడు స్విచ్ చేస్తే ఆన్ అవుతుంది లైట్, దీన్ని బట్టి ఏదో ఒకటి ఆలోచించు, దీని ద్వారాగా బ్యాటరీలు ఛార్జింగ్ అయ్యే మార్గం చూడని చెప్పేసి అంటంతో ఫస్ట్ మనోడు ఏమంటాడంటే అందులో కాపర్ లేదు కదా, లోపల వైర్ లేదు కదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే మనోడికి ఏదో విషయం స్ట్రైక్ అవుతుంది అనమాట. అవునా అని చెప్పేసి అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత సారాని చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫారెస్ట్ లో టెంట్ వేసుకుంటారు. అందులోనూ హీరో ఏం చేస్తారంటే అక్కడ మంత్రి ఇచ్చిన రాయిని కూడా కడతాడు. సడన్ గా సారాకి ఏంటంటే అప్పుడే మెలకు వస్తుంది. ఇంతకు ముందు సౌండ్ భరించలేక తను చురుదెబ్బ పడిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడే తనకి మెలకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోని అడుగుతుంది ఏం జరిగింది అని చెప్పేసి. ఏముంది, నువ్వు చురుదెబ్బి పడిపోయావు, తర్వాత టెంట్ వేసాను, ఆ టెంట్ లో తీసుకొచ్చాను, సేఫ్టీగా రాయి కట్టేశాను, అంతా ఓకే అని చెప్పేసి అంటంతో సారా ఏమంటుందంటే మరి ఇంతకీ ఆ బాటిల్ తీసారా అని చెప్పేసి అడుగుతుంది. అవును తీశాను, ఆ బాటిల్ లోన పేపర్ కూడా బయటకు తీశాను, దాని మీద 1864 అని చెప్పేసి రాసింది, అంతకుమించి ఏం లేదని చెప్పేసి అంటాడు. కాకపోతే సారా ఏమంటుందంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే మనకి ఆపదని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎలా చెప్తున్నావు అని చెప్పేసి అంటంతో ఏముంది, ఆత్మలు నాకు చెప్పాయి, అందులోనూ ఒక లేడీ గొంతు నాకు వినిపించింది, మీరు ఫారెస్ట్ లోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు, అందులోనూ ఈ ఫారెస్ట్ లో ఎంత ఆపదుందో మీకు తెలుసు కదా, ఎందుకు వచ్చారని చెప్పేసి అంది. ఒక పెట్ నేమ్ పెట్టి పిలుస్తుంది అనమాట, అంటే ముద్దు పేరు అనమాట. ఆ ముద్దు పేరు చెప్పంలోనే హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ పేరు హీరోది, అలా పిలిచేది ఎవరో కాదు, హీరో వాళ్ళ భార్య అనమాట. ఒకవేళ తన భార్య తనను పిలిచిందని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. సడన్ గా బయట ఏదో సైరన్ మోగిన సౌండ్ వినిపిస్తుంది అనమాట. అందులోనూ ఆ టెంట్ చుట్టూ దయ్యాలు వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే అక్కడున్న రాయిని పట్టుకొని అక్కడ ప్రేయర్స్ చేస్తూ ఉంటాడు. సడన్ గా కొంత సమయం తర్వాత టెంట్ మొత్తం ఒకటి ఆగిపోతుంది, అంతా సెట్ అయిపోతుంది. హీరోకి ఆ తర్వాత సారాకి ఏం అర్థం కాదు. సారాకైతే భయం స్టార్ట్ అయిపోయింది, మనం వెళ్ళిపోదామండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరో మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు జెసికా ఏం చేస్తుందంటే అసలు ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి తాను ఆ బేస్మెంట్ లో తవ్వుతూనే ఉంటుంది. అలా తవ్వేటప్పుడు చివరిగా తవ్వుతూ ఉన్నప్పుడు రాయి సౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పార తీసుకుని రాయి మీద కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తుంది. దాంతో జెసికాకి ఏం అర్థం కాదు, ఇదేంటి డిఫరెంట్ గా ఉంది సౌండ్ అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు జెడ్ ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ జిమ్ వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏంట్రా బాబు ఇంత ఆతృతగా వచ్చావని చెప్పేసి అంటంతో జెడ్ ఏం చేస్తాడంటే ఒక టేబుల్ ల్యాంప్ తీసుకుంటాడు. అంతేకాకుండా ఈ ల్యాంప్ లోకి ఇప్పుడు కాపర్ లేకుండానే పవర్ వస్తుంది కదా అని చెప్పేసి అంటంతో జిమ్ ఏమంటాడంటే ఆ విషయం మాకు ఎప్పుడు తెలుసు అని చెప్పేసి అంటాడు. కాకపోతే జెడ్ ఏమంటాడంటే కొంచెం ఆగవయ్యా బాబు అని చెప్పేసి ఒక హెయిర్ డ్రైయర్ తీసుకొచ్చి దానికి ఉన్న ప్లగ్ లో దాన్ని కనెక్ట్ చేస్తే ఆ హెయిర్ డ్రైయర్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని చూసిన తర్వాత జిమ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు జెడ్ చెప్తాడనమాట ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్యాటరీస్ అన్నిటికీ ఛార్జింగ్ లేదు కదా, మనం దీన్ని కనెక్ట్ చేసి మొత్తం ఛార్జింగ్ పెట్టవచ్చు, ఆ తర్వాత సిగ్నల్ టవర్ మీద కనెక్ట్ చేయొచ్చు, అప్పుడు మనకి సిగ్నల్ వస్తుంది, మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి అంటంతో వాళ్ళు ఎంతగానో ఆనందపడతారు. ఇదిలా ఉంటే మరోవైపు ఫారెస్ట్ లో ఉన్న మన కథలో హీరోని ఆ తర్వాత సారాన్ని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే అదే టెంట్ లో ఉంటారు. అందులోనూ రాత్రి వాళ్ళు ఎలాగోలాగా సర్వైవ్ అయ్యారనమాట. ఆ తర్వాత టెంట్ లో నుంచి బయటకు వచ్చి చూస్తే మొత్తం బూజు పట్టిపోయి ఉంటుంది. హీరోకి ఏం అర్థం కాదు, ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు బయటకు వచ్చినట్లు అక్కడున్న చెట్లు గాని బూజు గాని మొత్తం ఉంటాయి అనమాట. దాంతో హీరోకి సారాకి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు జెడ్ ఆ తర్వాత జిమ్ ఏం చేస్తారంటే ఊర్లో వాళ్ళందరినీ పిలిచి ఇక మీదట మనకి పవర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే మనకంటూ ఉన్న ఇబ్బంది ఏంటంటే కేవలం వైర్స్ మాత్రమే, కాబట్టి టౌన్ లో ఎక్కడెక్కడైతే వైర్స్ ఉంటాయో వాటన్నింటిని తీసుకొచ్చేసేయండి, మనం తప్పించుకొని పారిపోవచ్చు అని చెప్పేసి అంటంతో అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళకి తెలిసిన ప్లేస్ కి వెళ్తారు. అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా తన టేబుల్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే టేబుల్ ల్యాంప్ ఉంటుంది అనమాట, దాని మీద గ్లోబ్ ఉంటుంది, అది తీసుకొని డైరెక్ట్ గా క్రిస్టీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే క్రిస్టీ కూడా ఒక వెహికల్ లో వచ్చిందనమాట. ఆ వెహికల్ లో ఉన్న కేబుల్స్ అన్నిటిని తీస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు అనమాట మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు క్రిస్టీ ఏమంటుందంటే ఆ గ్లోబ్ ఏంటి, దాని మీద మార్కులు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఏమీ లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ దేశానికి వెళ్ళాలని చెప్పేసి మార్క్ వేసుకున్నానని చెప్పి అంటంతో క్రిస్టీ కూడా అంటుంది అవునా నేను కూడా అలాగే అనుకున్నాను, ఐస్లాండ్ వెళ్ళాలనుకున్నానని చెప్పేసి అంటుంది. వెంటనే హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా నేను కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మార్క్ చేసుకున్నాను చూడని చూపిస్తాడు. దాంతో క్రిస్టీ కూడా నవ్వుతుంది అనమాట. అప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే మన ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి అంటాడు. దాంతో క్రిస్టీకి అర్థమైపోతుంది హీరో వాళ్ళ అసిస్టెంట్ తనని లవ్ చేస్తున్నాడని చెప్పేసి. వెంటనే క్రిస్టీ ఏమంటుందంటే చూడు నేను అనవసరంగా నీతో క్లోజ్ గా ఉన్నాను, సో లేనిపోని ఆశలు కనిపించాను, సారీ, నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏం అర్థం కాదనమాట. వెంటనే క్రిస్టీ సారీ చెప్తుంది. ఎందుకంటే లేని
లేనిపోని ఆశలు క్రియేట్ చేసింది నేనే. నీ మనసులో ఏముందో మొత్తానికి చెప్పావు, నీ మనసులో ఉన్న మాట చెప్పావు, నేను కూడా ఉన్నది చెప్పాను, ఫీల్ అవద్దని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా సర్లే అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని చూపిస్తారు. తానేంటంటే బేస్మెంట్ లో తవ్వుతున్నప్పుడు సడన్ గా ఏదో సౌండ్ వచ్చింది కదా, ఒక రాయిలాగా అనిపించింది కదా, దాన్ని పగలగొడటానికి తానేం చేస్తుందంటే స్టోర్ రూమ్ కి వెళ్ళి ఆ రాయిని పగలగొడటానికి ఎక్విప్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ కొడుకుని చూపిస్తారు. తానేంటంటే ఫాతిమాని లవ్ చేస్తున్నాడు కదా, అందుకని ఇక్కడ నుంచి వెళ్లే లోపే తనకి ప్రపోజ్ చేయాలని చెప్పేసి తనని ఇంటి వెనకాలగా తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత దానికి ప్రపోజ్ చేసి రింగ్ ఇస్తాడనమాట. దాంతో ఫాతిమా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత సారాని చూపిస్తారు. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. హీరో అడుగుతుంది అనమాట, సారా అదేంటండి ఇటు వెళ్తున్నాం మనం అని చెప్పేసి అంటంతో, రాత్రి మన టెంట్ మీద లైట్ పడింది కదా, ఆ లైట్ ఇటు నుంచే వచ్చింది, అందుకని ఇటే వెళ్తున్నాం మనం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే సారా ఏమంటుందంటే, సార్ ఆ దెయ్యాలు మనకేం చెప్పాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాయి, అందులోనూ ఒక లేడీ గొంతు వచ్చేసి మనకి వార్నింగ్ కూడా ఇచ్చింది, కాబట్టి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో, లేదు లేదు ఆ దెయ్యాలు మనల్ని మోసం చేస్తున్నాయి, మనం ఒక మంచి ప్లేస్ కి రీచ్ అవుతున్నాం అని చెప్పేసి ఆ దెయ్యాలు మనల్ని బయటికి వెళ్లకుండా చేస్తున్నాయి, కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ సారా ఏమంటుందంటే, లేదండి ఒక డిఫరెంట్ వాయిస్ చెప్పింది నాకు, ఆ వాయిస్ నాకు ఎప్పటికి గుర్తుందని చెప్పేసి అంటంతో వెంటనే హీరో ఏమంటాడంటే, ఆ వాయిస్ ఎవరిదో కాదు నా భార్యదే అని చెప్పేసి అంటాడు. దాంతో సారాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. సరేనండి మీ భార్యదే అవ్వచ్చు, మీ భార్య వార్నింగ్ ఇస్తుంది కదా వెళ్ళిపోమని చెప్పి, మనం ఎందుకు ఇటు వెళ్తున్నాం అని చెప్పేసి అంటంతో, లేదు లేదు లైట్ ఇటు నుంచే వచ్చింది, అందులోనూ ఆ దెయ్యాలు మనల్ని మోసం చేస్తున్నాయి, చనిపోయిన నా భార్య గొంతుతో మాట్లాడితే నేను వెనక్కి వెళ్ళిపోతానని చెప్పేసి అలా చేస్తున్నాయి, మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రయాణాన్ని కొనసాగించాల్సింది, అందులోనూ ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా టార్చ్ లైట్ వేసి ఉండొచ్చు కదా, ఆ టార్చ్ లైట్ వేసినప్పుడు ఈ దెయ్యాలు మనల్ని మోసం చేయడానికి మన టెంట్ మొత్తాన్ని షేక్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో సారా కూడా ఏం మాట్లాడలేకపోతుంది. అలా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోకి తన భార్య పిలిచినట్టు సౌండ్ వినిపిస్తుంది. అది కూడా ప్రేమతో పిలుస్తుంది అనమాట. దాంతో హీరో ఏంటంటే తన భార్య గొంతు ఎక్కడి నుంచి అయితే వినిపిస్తుందో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చూస్తే సాలెపురుగు గూళ్ళు ఉంటాయి కదా, వాటి మధ్యలో హీరో వాళ్ళ భార్య చిక్కుకొని ఉంటుంది అనమాట. దాంతో హీరోకి ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భార్యని కాపాడుదాం అనుకుంటాడు గానీ తన భార్య చేపట్టి తనని లోపలికి లాగేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న సాలెపురుగులన్నీ హీరో ఒంటి మీద కొన్ని పడతాయి. దాంతో హీరో ఎదిలించుకుంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చేసి చూసి అప్పుడు సారాతో చెప్తాడు, ఇదంతా నిజం కాదు, ఆ దెయ్యాలు మనల్ని మోసం చేస్తున్నాయని చెప్పేసి హీరో మళ్ళీ సారాతో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒక పక్క చీకటి పడుతూ ఉంటుంది, మరో పక్క హీరో ఒంట్లో నోవి మొత్తం అయిపోతూ ఉంటుంది. దాంతో హీరో సారాతో ఏమంటాడంటే, నువ్వు వెనక్కి వెళ్ళిపోమ్మా, నాకు తెలిసినంత వరకు ఈ ఫారెస్ట్ మనల్ని మోసం చేస్తుంది, మనం ఎంత దూరం నడిచినా సరే ఈ ఫారెస్ట్ లోనే ఉంటున్నాము, అందులో నేను కూడా ఈ ఫారెస్ట్ లో చనిపోయేటట్టున్నానని చెప్పేసి అంటంతో సారా ఏమంటుందంటే, అలా మాట్లాడతారేంటండి, మీరు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూస్తారని చెప్పేసి టౌన్ లో చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, అందులో మీ అబ్బాయి కూడా ఉన్నారు, సో మీరు ఇలా మాట్లాడితే వాళ్ళందరికి ఏమైపోవాలి, వాళ్ళందరూ చనిపోతారండి, మనకి ఏది ఏమైనా సరే మన ఇద్దరం మాత్రం ఆ మార్గాన్ని కనుక్కోవాలి, మీకు నేను తోడుగా ఉంటానండి, మీకు నేనున్నానని చెప్పేసి ధైర్యం చెప్పడంతో హీరో కూడా మోటివేట్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు కాలనీ హౌస్ దగ్గర వాళ్ళు ఏంటంటే ఆ సిగ్నల్ టవర్ ని కంప్లీట్ చేస్తారు, అంతా రెడీ చేసుకుంటారు. కానీ దూరంగా కొండల మధ్యలో నుంచి ఒక పెద్ద తుఫాను వెలువైపు వస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫారెస్ట్ లో ఉన్న మన కథలో హీరోని సారాని చూపిస్తారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ భయంకరంగా వర్షం పడుతూ ఉంటుంది. అయినా సరే వీళ్ళ ప్రయాణాన్ని వీళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. అలా ముందుకెళ్లి చూస్తే వీళ్ళకి ఒక పెద్ద లైట్ హౌస్ కనిపిస్తూ ఉంటుంది. హైలైట్ విషయం ఏంటంటే అందులో లైట్ వెలిగి తిరుగుతూ ఉంటుంది. ఆ లైటే వీళ్ళ టెంట్ మీద పడింది అనమాట. హీరోకి అప్పుడు అర్థం అవుతుంది లైట్ ఎక్కడి నుంచి పడిందో అని చెప్పేసి. అంతేకాకుండా లైట్ హౌస్ లోంచి వచ్చిన సౌండ్ వీళ్ళకి వినపడింది, అది కూడా హారన్ సౌండ్ అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఇక్కడ నుంచే లైట్, ఇక్కడ నుంచి సౌండ్ వచ్చింది అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ ఏం చేస్తాడంటే, తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా సరే మనం దీన్ని ఆన్ చేసి చెక్ చేయాలని చెప్పేసి ఆన్ చేసి వాకీ టాకీ చెక్ చేస్తూ ఉంటాడు. నిజంగానే ఎవరో కాంటాక్ట్ అవుతారు. ఎవరండి మీరు మాట్లాడే మాటలు మాకు వినపడుతున్నాయి అని చెప్పేసి అంటంతో జిమ్ ఎంతగానో ఆనందపడతాడు అనమాట. మొత్తానికి మనం తప్పించుకునే మార్గం దొరికింది అని చెప్పేసి. కాకపోతే అవతల మాట్లాడే వాళ్ళు, జిమ్ నువ్వేనా మాట్లాడేది అని చెప్పేసి అంటంతో మనోడికి ఫీజులు ఎగిరిపోతాయి, నేను ఎలా తెలుసు అవతలోడికి అని చెప్పేసి. అంతేకాకుండా అవతల మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే, జిమ్ నీ భార్య అనవసరంగా బేస్మెంట్ లో గుంట తీస్తుంది, చాలా పెద్ద తప్పు చేసింది నీ భార్య అని చెప్పేసి అంటంతో జిమ్ముకి భయం వేసి బేస్మెంట్ లో గుంట తీస్తున్న తన భార్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందులోనూ ఇంట్లో సెట్ చేసిన డివైస్ కూడా మొత్తం కాలిపోతూ ఉంటుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు జెసికా మాత్రం గుంట తీస్తూనే ఉంటుంది అనమాట. సడన్ గా మొత్తం నేల కూలిపోయి తను లోపలికి వెళ్ళి పడిపోతుంది. కింద పడిన తర్వాత కూడా చూస్తే వైర్ ఏంటంటే అక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది అనమాట. దాంతో జెసికాకి ఏం అర్థం కాదు, ఇక్కడ కనెక్షన్ ఏమి లేదు, దీంట్లోంచి పవర్ ఎలా వస్తుందని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ జెసికా
ఎక్కడైతే పడిపోయిందో అక్కడ విక్టర్ ఉంటాడు. అంతేకాకుండా జెసికా దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడికి వస్తావని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పారు అని చెప్పేసి అంటంతో ఎవరు చెప్పారు అని చెప్పేసి జెసికా అడుగుతుంది. దాంతో విక్టర్ ఏమంటాడంటే ఆ తెల్ల బట్టలు వేసుకున్న చిన్న పిల్లాడు అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఈ ఇల్లు కూలిపోతుంది, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలరా అని చెప్పేసి జెసికాని తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో జిమ్ ఏంటంటే ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే ఆ బేస్మెంట్ లో పెద్ద హోలే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే తన భార్య మాత్రం కనిపించదు అనమాట. ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి మనోడు కేకలు వేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఫారెస్ట్ లో ఉన్న మన కథలో హీరోని ఆ తర్వాత సారాన్ని చూపిస్తారు. అక్కడ ఏంటంటే భయంకరంగా వర్షం పడుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో సారాకి తెల్ల బట్టలు వేసుకునే ఆ చిన్న పిల్లాడు కనిపిస్తాడు. కనిపించి ఆ చెట్టు త్వరలోకి వెళ్ళి దాక్కోండి అని చెప్పేసి అంటంతో సారా కూడా వాడి మాటలు నమ్మి హీరోని తీసుకుని అక్కడికి వెళ్తుంది. అంతేకాకుండా ఈ చెట్టు త్వరలోకి వెళ్ళి ముందు మీరు దాక్కోండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా వేరే మార్గం లేక లోపలికి వెళ్ళి దాక్కుంటాడు. చూస్తే చెట్టు త్వర లోపల ఏదో రాళ్లతో కట్టిన ఒక చిన్న గదిలా ఉంటుంది అనమాట. ఒక చిమ్నీలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి హీరో ఇరుక్కుపోతాడు. అంతేకాకుండా అసలు నేను ఎక్కడున్నాను, చెట్టు త్వరలోకి వెళ్తే ఇక్కడికి రావటం ఏంటి అని చెప్పేసి హీరో చిన్న లైటర్ ఆన్ చేసి కాపాడండి అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ టౌన్ కి కొత్తగా ఒక బస్సు వస్తుంది. అది కూడా రెస్టారెంట్ దగ్గరకు వస్తుంది. ఆ బస్సులో కొంతమంది జనం ఉంటారు. ఇంతటితో సీజన్ 1 అయిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా సీజన్ 2 కూడా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.